ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 25వ దినపు ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాక్య ధ్యానాలన్నీ మన విశ్వాస జీవితానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. 25వ దినపు ధ్యాన అంశము క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, శుద్ధ హృదయము నాలో పుట్టించుము అనే అంశము ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, శుద్ధమైన హృదయము నాకు పుట్టించుము అనే అంశము మేము ధ్యానము చేస్తుండగా వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపుమని, దీవెనకరంగా మార్చుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పరిశుద్ధ సంఘమా, వాక్యం వినుచున్న బిడ్డలారా, ఈ దిన అంశము మన విశ్వాస జీవితాలకు దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, శుద్ధ హృదయము నాలో పుట్టించుము. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన. 51వ కీర్తన దావీదు బత్షెబాతో చేసిన పాపము తర్వాత నాతాను అనే ప్రవక్త దావీదు ఎదుకు వచ్చి, ఆ మనుష్యుడవు నీవే అని ఆయన చేసిన తప్పును గూర్చి దావీదుతో ప్రవక్త నాతాను చెప్పిన తర్వాత పశ్చాత్తాప హృదయంతో ఆయన చేసినటువంటి ప్రార్థన. 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహులము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ఈ కీర్తన ఆయన రాస్తూ 10వ వచనంలో అంటాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. నువ్వెంతో ఆశీర్వదించి దీవించి మహారాజుగా నన్ను ఆశీర్వదించినావు. అనేకసార్లు నేను నీకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నాను. తిరిగి నూతనమైన మనస్సు నీవు నాకు దయచేయము. అంతరంగమందు స్థిరమైన మనస్సు, ఈ చంచలమైన మనస్సు, శోధనలకు గురి అయ్యేటువంటి బలహీనమైన మనస్సు తీసివేసి స్థిరంగా నీలో ఉండే మనస్సు దయచేయమని దావీదు పశ్చాత్తాపముతో చేసినటువంటి ప్రార్థన. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇన్వైట్ గాడ్ టు రెన్యూ యువర్ హార్ట్ అండ్ స్పిరిట్. నీ మనస్సును, నీ హృదయాన్ని నూతనపరచడానికి దేవుణ్ణి ఆహ్వానించుచున్నటువంటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రెన్యూ ఎ రైట్ స్పిరిట్ విద్ ఇన్ మీ. నా లోపల అంతరంగమందు స్థిరమైన మనస్సు, నా యందు శుద్ధ హృదయము కలగజేయు. స్థిరమైన మనస్సు, శుద్ధమైన హృదయం, పవిత్రమైన హృదయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని కొండమీది ప్రసంగంలో ధన్యతల్లో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగము లక్ష్య పెట్టేవాడు. హృదయ శుద్ధి దేవుడు కోరుతున్నాడు, అంతరంగమును దేవుడు కోరుతున్నాడు. బాహ్య పాపముతో పాటు అంతరంగమందు నీవు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన దేవుడు గమనిస్తున్నాడు. దావీదు చేసినటువంటి అతి శక్తివంతమైన ప్రార్థన, దిస్ పవర్ఫుల్ ప్రేయర్ written by King David after the prophet Nathan confronted him about his sin with Bathsheba. బత్షెబాతో చేసినటువంటి పాపము నాతాను అనేటువంటి ప్రవక్త ద్వారా ఆయన ఒప్పుకొని ప్రశ్నించబడి ఆ సమయమందు చేసినటువంటి ప్రార్థన చాలా బలమైన శక్తివంతమైన ప్రార్థన. He repented sincerely and cried out to God. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు.
దేవుని కృప కొరకు ఏడుస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాడు. నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా దోషం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. మనము ఎవరికి మన అంతరంగము తెలియకపోవచ్చు. ఈ లోకంలో బాగున్నట్లు మనం నటించవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు, సందర్భానుసారంగా జీవించవచ్చు. కానీ అంతరంగ జీవితము, వ్యక్తిగత జీవితము దేవుడు ఎరిగి ఉన్నాడు. నాతాను అనే ప్రవక్త ద్వారా దావీదైన రాజు నుంచి సామాన్యుని వరకు దేవుని కట్టడలు నియమాలు పాటించవలసినదే. దావీదు గోజాడుతున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. నీ సన్నిధిలో నుండి దేవా నన్ను త్రోసివేయకుము. మీనింగ్ ఆఫ్ క్రియేట్, ద వర్డ్ క్రియేట్ ఈజ్ పవర్ఫుల్. David did not say, fix my heart, improve my heart, cleanse my heart a little. He said, create. This means only God and His power to create a new heart. దేవుడు ఆయన శక్తి మాత్రమే మన హృదయాల్లో నూతన హృదయాన్ని సృష్టిస్తుంది. దేవుడు మాత్రమే చేయగలడు, నేను చేయలేను. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం దయచేసి గమనించండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, అది మోసకరమైనది, వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. అయితే హృదయ శుద్ధి దేవుడు కోరుతున్నాడు. దావీదు రాజు అయినప్పటికీ ఆయన మనస్సు లోకాశల్లోనికి పడిపోయి పాపమునకు లోనైనప్పుడు తిరిగి దేవుని యొద్దకు రావడం, దేవుని కృపా సింహాసనం ఎదుకు వచ్చి పశ్చాత్తాపపడి గోజాడి దేవుని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయండి, సమ్మతి గల మనస్సు కలగజేయండి, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సు, కదలని మనస్సు, చంచలమైన మనస్సు తీసివేయండి. మనం దేవాలయంలో ఉన్నప్పుడు మంచిగా తలస్తుండవచ్చు, మంచిగా బాగా ఆలోచిస్తుండవచ్చు, పవిత్రంగా ఉండవచ్చు. కానీ దేవాలయం బయటకు వెళ్ళినప్పుడు, లోక జీవితంలోకి వెళ్ళినప్పుడు చంచలమైన మనస్సు అది బయటకు రావచ్చు. మనలో దాగి ఉన్నటువంటి మానవ కోణం, హృదయ అంతరంగం అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. ఈ వ్యాధి కలిగినటువంటి హృదయము, మోసకరమైన హృదయం, దేవుణ్ణి కూడా మోసం చేసేటువంటి పరిస్థితులు, బలహీనతలు, శోధనలు సంభవిస్తాయి. అటు సమయంలో దేవుడు కోరుతున్నాడు, ఈ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. దావీదు పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు, దేవా అంతరంగమందు స్థిరమైన మనస్సు, క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్. అంతరంగమందు స్థిరమైన మనస్సు నీవే పుట్టించాలి. అది నాతో కాదు. ఆయన నా హృదయాన్ని కొంత బాగు చేయు అని అడగట్లేదు. నీవే స్థిరమైన మనస్సు పుట్టించు. అది దేవునికి మాత్రమే సాధ్యం, వాక్యమునకు మాత్రమే సాధ్యం. ఈ మండలకాల జీవితాల్లో అనేక మంది 40 రోజులు ఉపవాసం ఉన్న రోజుల్లో తాగడానికి ఇతర వ్యసనాలకి దూరంగా ఉంటారు. కానీ 40 రోజులు అయిపోయిన పిమ్మట తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోతారు. అది కాదు స్థిరమైన మనస్సు. దావీదు చేసిన ప్రార్థన మనము చేసి స్థిరమైన మనస్సు కలిగి జీవించుటకు ప్రభు తన కృప దీవెన అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయాల్లో స్థిరమైన మనస్సు కలగజేసి మమ్మల్ని దృఢపరిచి బలపరిచి నీ సాక్షి బిడ్డలుగా ఉండటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.